మరో సంస్థ అధిక వడ్డీ ఆశ చూపించి బోర్డు తిప్పేసింది. ఇప్పుడు బాధితులందరూ లబోదిబోమంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2000 మంది నుండి డబ్బులు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసింది ఒక సంస్థ. ప్రతి నెల లాభాలు చెల్లిస్తామంటూ లైఫ్ యూజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ అమాయక ప్రజలను మోసం చేసింది. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎరవేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థలో పెట్టుబడులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ చూపించింది. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలోనే వందలాది మంది నుండి 25 కోట్ల వరకు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. 10,000 పెట్టుబడి పెడితే ప్రతి నెల 1,000 రూపాయలు, 5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 50,000 ఇస్తామంటూ టోక్రా వేశారు. ఏజెంట్లను నియమించుకుని టార్గెట్స్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. బాధితులు డబ్బులు తిరిగి చెల్లించాలని నిలదీయడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, ఆ సంస్థ సీఈఓ నండూరి శివాని మాత్రం పరారీలో ఉన్నారు. పూర్తిగా మోసపోయామని భావించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. తాము పెట్టుబడి పెట్టడమే కాదు, తమకు తెలిసిన వారందరితో కూడా లక్షల్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థలో పెట్టుబడులు పెట్టించి తీవ్రంగా నష్టపోయామని చెప్తున్నారు ఆ సంస్థలో పనిచేసిన ఎంప్లాయీస్. ఫస్ట్ 2 సంవత్సరాలు చెప్పిన విధంగా ఇన్వెస్టర్స్ కు డబ్బులు ఆ సంస్థ చెల్లించిందని, చైర్మన్ భార్య, కంపెనీ సీఈఓ శివాని కారణంగానే అందరం నష్టపోయామని చెప్తున్నారు ఎంప్లాయీస్. మా అందరితో మేనేజర్లుగా ఉన్నటువంటి వారందరితో జులై నెలలో మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టి ఫండ్స్ ఇలా డైవర్ట్ అయినాయి. సీఈఓగా ఉన్నటువంటి ఆవిడే, అంటే వాళ్ళ మిస్సెస్ గారండి శివాని, సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తే ఫండ్స్ మొత్తం ఆవిడ అండర్లోనే జరిగాయి, ఫండ్ డైవర్ట్ అయిందని నాకు తెలిసింది అని చెప్పినప్పుడు మేము అడిగామండి. డైరెక్ట్గా ఆవిడని పిలిపించి అడగండి, ఇది ఎందుకంటే మా ఒక్కరి డబ్బు కాదు, మీ ఒక్కరిది కాదు, ఎంతోమంది మీరు చెప్పినటువంటి సమాజ సేవ గురించి మీరు చెప్పినటువంటి మాటలను నమ్మి మా ద్వారా ఇంకో నలుగురికి మంచి జరుగుద్దని చెప్పి కట్టారు. ఇలా జనాలను మోసం చేయడం పద్ధతి కాదు, మంచిది కాదు. సుమారు 2,000 మంది ఉన్నారండి ఏపీ తెలంగాణలో. అంటే 2,000 మంది అని అంటే 2,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి అమౌంట్ కట్టేయండి. జనాలకు మేలు చేస్తామన్నారు, సమాజానికి మంచి జరిగేలా చేస్తామన్నారు అని చెప్పి నేను స్వతహాగా 10 లక్షలు కట్టానండి. నా తరఫున 80 లక్షల వరకు కట్టారండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పాలనేది ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే మనీ మేనేజ్ చేసినటువంటి ఈ శివాని అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం మాకు ఎవరికీ అందుబాటులో లేదు. అయితే పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దారుణంగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. చైర్మన్తో పాటు ఇన్వెస్టర్స్ ను మోసం చేసి పరారీలో ఉన్న సీఈఓను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. 26 కోట్లు 2,000 మంది కుటుంబాలతో కట్టించాలి సార్. మొత్తం ఈ 26 కోట్లు మొత్తం అంతా తీసేసుకొని వాళ్ళందరూ కూడాను ఏమిటి ఇప్పుడు పరిస్థితి అని అడిగితే అతనేమో ఈ డబ్బులంతా కూడాను మొత్తానికి పరిస్థితి మా ఆవిడ ఏమో చేసిందండి, సంథింగ్ ఏమో అయిందని చెప్పి అతన్ని ఒప్పుకొని మరి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అందరు ఎదురుగానే అతను వీడియో తీస్తూ కాన్ఫరెన్స్ కాల్ కలిపి మరి అతను పాయిజన్ తీసుకొని చనిపోయారండి. ప్రస్తుతానికి అతనికి మనీ అయితే లేదని చెప్పి అతను చనిపోయారు. బట్ తర్వాత అనమాట ఈ సీఈఓ ఉంది కదండి, వాళ్ళ మిసెస్ శివాని గారు, ఆవిడ ఇప్పుడు అతని పేరు మీద కట్టినటువంటి ఎల్ఐసి కానీ మిగతా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అన్ని రకాలు కూడా మనీ గ్యాదర్ చేసి తను ఇప్పుడు అప్స్కండ్ అవ్వాలని ప్లాన్ చేస్తుందండి. తన దగ్గర మనీ ఉందని మేము అందరం అనుకుంటున్నాం. తను ఇప్పుడు భర్త చనిపోయిన నెల రోజులకే తను దాగుడు మూతలు ఆటలు ఆడుతుందండి. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి కనిపిస్తుంది కానీ ఊర్లో ఎవరికీ కనిపించట్లేదు. వాళ్ళ ఫాదర్ నేను అడిగితే ఎక్కడికో పారిపోయిందమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అన్న. సరే మీ పారిపోయింది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది కేసు పెట్టండి అని వాళ్ళ ఫాదర్ని అడిగితే మేము ఎలా పెడతాము, మాకు తెలియదు, మాకేం చదువులేదని వాళ్ళ ఫాదర్ అలా చెప్తున్నారు సార్. చాలా వరకు కూడా చాలా మంది అన్యాయం అయిపోయారు సార్. వాళ్ళ దగ్గర మనీ ఉంది, ఇప్పుడు ఆవిడ పారిపోవాలని చూస్తున్న మనీ గోల్డ్ ఇవంతా పట్టుకొని అతను వాళ్ళ వైఫ్ దగ్గర ఉందని వాళ్ళ సీఈఓ గారు కూడా ఒప్పుకున్నారు.